అందరికీ నమస్కారం. ఈ వీడియోస్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. మేజర్గా మీకు సోషల్ సంబంధించిన మరియు మిగతా అంశాలన్నీ కూడా మీకు మీ యొక్క నా జీకే రాజసార్ కోచింగ్ సెంటర్లో భాగంగా మీకు వీడియోస్ ఫ్రీగా అందించబడతాయి. మరియు కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా మీరు జీకే రాజసార్ కోచింగ్ సెంటర్ అని చెప్పేసి మీరు ప్లే స్టోర్ నుంచి మీరు చాలా తక్కువ ధరకే మీకు టెస్ట్ సిరీస్ వీడియో క్లాసెస్ అందుబాటులో వస్తాయి. ఎక్కువ క్లాసెస్ కావాలంటే మీరు నా ప్లే స్టోర్ నుంచి జీకే రాజమౌళి కోచింగ్ సెంటర్ అని చెప్పేసి ఎంటర్ చేసి మీరు ఆన్లైన్ క్లాసెస్ కూడా వినొచ్చు. మరి ఇక్కడ సాంఘిక శాస్త్ర బోధన పద్ధతుల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం ఆల్రెడీ ఇంతకన్నా ముందు మాట్లాడుకున్నాం. ఇక్కడ సాంఘిక శాస్త్రము ఇతర శాస్త్రాలకు సంబంధం ఏంటి అంటే, సాంఘిక శాస్త్రం ఏం తెలియజేస్తుంది? సాంఘిక శాస్త్రము మానవ సంబంధాలను మరియు ఇక్కడ పరిసరాలు మానవులతో ఉన్నటువంటి సంబంధాలను అధ్యయనం చేసేది ఈ సాంఘిక శాస్త్రం. అంటే మేజర్గా ఏం చెప్తుంది? మానవ సంబంధాలను అధ్యయనం చేస్తుంది. మరి ఇతర శాస్త్రాలతో సంబంధం అంటే ఏంటి? సాంఘిక శాస్త్రానికి అంటే భౌగోళిక శాస్త్రం సంబంధం ఉన్నది, సాంఘిక శాస్త్రానికి చరిత్ర సంబంధం ఉన్నది, సాంఘిక శాస్త్రానికి మనోవిజ్ఞాన శాస్త్రం సంబంధం ఉన్నది, సాంఘిక శాస్త్రానికి సామాన్య శాస్త్రం సంబంధం ఉంది, సాంఘిక శాస్త్రానికి ఇక్కడ సమాజ శాస్త్రం సంబంధం ఉన్నది. అంటే ఇతర శాస్త్రాలతో సంబంధం ఉన్నది, సాంఘిక శాస్త్రానికి రాజన శాస్త్రం సంబంధం ఉన్నది అనేటువంటి అంశాలు ఇక్కడ. అంటే సాంఘిక శాస్త్రానికి ఇతర శాస్త్రాలతో సంబంధం ఏందనేది ఇక్కడ ఈ వీడియోలో మాట్లాడుకుంటాము. చూసినట్లయితే మరి సాంఘిక శాస్త్రము అర్థశాస్త్రంతో సంబంధం ఉన్నది. అంటే ఇక్కడ మానవ మనుగడ సాధించడం కోసము ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలు అవసరమై ఉంటాయి. ఆ ఆర్థిక కార్యకలాపాలు అనేది సాంఘిక శాస్త్రానికి సంబంధం ఉంటుంది. మరి ఇక్కడ మానవుని యొక్క పుట్టుక, భౌగోళిక అంశాలు, పీఠ భూములు, మైదానాలు, ఈ విధంగా ఈ సాంఘిక శాస్త్రంలో భౌగోళిక అంశానికి మధ్య సంబంధం ఉంటుంది. మానవుని యొక్క పౌరశాస్త్రం అంటే ఇక్కడ మానవుని యొక్క పౌరనీతి, మానవుని యొక్క ఉత్తమ పౌరుని యొక్క నీతి రావడం కోసము పౌరశాస్త్రము మరియు రాజకీయ అంశాలతోని ఈ సాంఘిక శాస్త్రానికి సంబంధం ఉంటుంది. మరి సాంఘిక శాస్త్రము మనోవిజ్ఞానం, ఎందుకంటే మానవుని యొక్క ప్రధాన అంశాలలో భాగంగా చూసినప్పుడు ఏంటి సార్ అంటే ఈ మనోవిజ్ఞాన శాస్త్రం అనే యొక్క నైతిక వికాసము మరియు భౌతిక వికాసము, అనేకమైనటువంటి ఆలోచనలు, తన యొక్క ఉద్వేగము, ఈ ఉద్వేగ అంశాలకు మరి అంటే మనోవిజ్ఞాన శాస్త్రానికి మరియు సాంఘిక శాస్త్రానికి సంబంధం ఉంటుంది. మరి పరిసరాల విజ్ఞానం అంటే పరిసరాల యొక్క మార్పు, పరిసరాల యొక్క అనుకూల అంశాలు, ఆ విధంగా సాంఘిక శాస్త్రానికి పరిసరాల విజ్ఞానానికి సంబంధం ఉంటుంది. సాంఘిక శాస్త్రానికి సామాజిక శాస్త్రం సంబంధం ఉంటుంది. అంటే సాంఘిక శాస్త్రము సమాజంలో ఉన్నటువంటి సమస్యలు, సమాజంలో ఉన్నటువంటి విధి విధానాలు, సమాజంలో ఉన్నటువంటి ఆచారాలు, సమాజంలో ఉన్నటువంటి దురాచారాలు, ఈ విధంగా సాంఘిక శాస్త్రానికి ఇక్కడ సామాజిక శాస్త్రం సంబంధం ఉంటుంది. సాంఘిక శాస్త్రానికి చరిత్ర సంబంధం ఉంటుంది. అంటే వివిధ శాస్త్రాలతో సాంఘిక శాస్త్రానికి సంబంధం ఎలా ఉంటుంది అనేక అంశాల పరంగా చూసినప్పుడు, అంటే ఇక్కడ సాంఘిక శాస్త్రానికి చరిత్ర చూసినప్పుడు అంటే పురాతన కాలంలో ఉన్నటువంటి రాజుల చరిత్ర, పురాతన కాలంలో కట్టడాలు, మరి ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి కట్టడాలు, మరి ఈ విధంగా చరిత్ర అంశాలకు మరియు సాంఘిక శాస్త్రానికి సంబంధం ఉంటుంది. మరి ఇంకా వీటికి సంబంధించిన అంశాలు మనం ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సాంఘిక శాస్త్రము భౌగోళిక శాస్త్రం మధ్య సంబంధం ఏంటి? చూసినట్లయితే సాంఘిక శాస్త్రానికి భౌగోళిక శాస్త్రానికి దగ్గర సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రాంతంలో నివసించిందంటే ఆ ప్రాంతం యొక్క భౌగోళిక అంశాలు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నేలలు ఏ విధంగా ఉన్నాయి, ఆ ప్రాంతంలో ఈ విధంగా దానికి సంబంధం ఉంటుంది. చూసినట్లయితే భౌగోళిక శాస్త్రం అంటే ఇక్కడ ఇంగ్లీష్ లో ఏమంటామో జియోగ్రఫీ అంటాం. ఏమంటాం అంటే ఇంగ్లీష్ లో జియోగ్రఫీ అంటాం. అంటే ఇక్కడ దీన్ని అంటే జియోగ్రఫీ అనేది ఒక ఆంగ్ల పదము. ఈ జియోగ్రఫీ అంటే ఇక్కడ వాస్తవానికి ఈ పదాన్ని ఏ భాష నుంచి తీసుకోబడింది అంటే జియోగ్రఫీ అనేటువంటి గ్రీకు భాషా పదాల నుంచి తీసుకోబడింది. భాషా పదాల నుంచి తీసుకోబడింది. వాస్తవానికి ఇక్కడ జియో అంటే ఏంటి సార్ అంటే జియో అంటే భూమి, భూమి. గ్రఫీ అంటే ఏంటి సార్ అంటే వర్ణన, అంటే భూమి గురించి వర్ణన, భూమి గురించి అధ్యయనం చేయడం అంటే ఇక్కడ. సో జియోగ్రఫీ అంటే ఏంటి సార్ అంటే భూమి యొక్క అధ్యయనము తెలియజేస్తారని ఏమంటారంటే సో జియోగ్రఫీ అంటాం. సో ఇక్కడ దీని యొక్క జియోగ్రఫీ అంటే భౌగోళిక శాస్త్ర పితామహుడు అంటే సో ఎరాటోస్థెనీస్. ఎవరండి? ఎరాటోస్థెనీస్. సో భౌగోళిక శాస్త్రాన్ని ఆంగ్లంలో ఏమంటామో జియోగ్రఫీ అంటాం. ఈ జియోగ్రఫీ అనే పదం లాంటిది జియోగ్రాఫీ అనేటువంటి గ్రీకు భాష పదం నుంచి తీసుకోబడింది. ఇక్కడ గ్రీకు భాషలో జియో అంటే భూమి, గ్రాఫియా అంటే వర్ణన. అంటే వర్ణన అంటే ఇక్కడ వర్ణించడం లేదా అధ్యయనం చేయడం. సో ఇక్కడ అర్థమనే దీని
దీన్ని ఈ భౌగోళిక శాస్త్ర పితామహుడు సారంటే ఎరాటోస్థెనీస్. ముఖ్యంగా ఇక్కడ ఎలా సంబంధం ఉంది సార్ అంటే సాంఘిక శాస్త్రానికి భౌగోళిక శాస్త్రం ఎలా ఇంకా సంబంధం వచ్చినప్పుడు అక్కడున్నటువంటి నేలలు ఏంటి, అక్కడున్నటువంటి నీటి వనరులు ఏంటి, ఆ విధంగా ఈ సాంఘిక శాస్త్రానికి భౌగోళిక శాస్త్రానికి సంబంధము, పర్వతాలు, మైదానాలు, మరి అన్ని అంశాలు కూడా దీంతో సంబంధం ఉంటుంది. నెక్స్ట్ సాంఘిక శాస్త్రానికి అంటే ఇక్కడ అంటే చరిత్రకు సాంఘిక శాస్త్రానికి మధ్య సంబంధం ఏంటి, సాంఘిక శాస్త్రానికి సంబంధం ఏంటి చూసినట్లయితే ముఖ్యంగా ఇక్కడ చరిత్ర అంటే భౌగోళిక అంశాలు కాకుండా ఇక ఏం తెలియజేస్తుంది చరిత్ర అంటే మానవు యొక్క నాగరికత తెలియజేస్తుంది, మానవుని యొక్క ప్రవర్తన విధానం తెలియజేస్తుంది. మానవుడు పూర్వకాలంలో ఏ విధంగా ఉన్నాడు అంటే ఆదిమ కాలం నుంచి అంటే ఆది మానవుడి నుంచి ప్రస్తుత కాలంలో జరిగినటువంటి అనేక మార్పులు అంటే గత చరిత్ర తెలియజేస్తుంది, చరిత్ర గతం యొక్క అంశాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ ఈ చరిత్ర ఇంకేం తెలియజేస్తుంది, పురాతన కాలంలో ఉన్నటువంటి మన విధి విధానాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కాలంలో ఎలా ఉన్నాయి, మరి భవిష్యత్తు కాలంలో ఏ విధంగా ఉంటుందో మనకు చరిత్ర అనేది తెలియజేస్తుంది. మరి ఇక్కడ చరిత్రను ఇంగ్లీష్లో ఏమంటారు అంటే హిస్టరీ అంటాం, ఇంగ్లీష్లో ఏమంటాం హిస్టరీ అంటాం. సో ఆంగ్లంలో ఏమంటుంది హిస్టరీ అంటాము. హిస్టారియా అనేటువంటి గ్రీక్ పదం తీసుకోబడింది. సో ఇక్కడ ఆంగ్ల పదం అంటే హిస్టరీ అనేటువంటి ఆంగ్ల పదమును హిస్టారియా అనేటువంటి గ్రీకు భాషా పదం, ఏ భాష పదము గ్రీకు భాషా పదం నుంచి తీసుకోబడింది, గ్రీకు భాషా పదం నుంచి ఈ యొక్క హిస్టరీ పదాన్ని తీసుకోబడింది. సో అంటే ఇక్కడ హిస్టోరియా అంటే ఏంటి అసలు, సో గ్రీకు భాషలో గ్రీక్ భాషలో హిస్టోరియా అంటే ఏంటి, అంటే గ్రీకు భాషలో హిస్టోరియా అంటే ఏంటి అంటే పరిశోధన లేదా అన్వేషణ, అంటే అన్వేషించడం ఒక అంశాన్ని గురించి ఇక్కడ అంటే అధ్యయనం చేయడం, అన్వేషించడం అంటే పరిశోధన చేయడం అంటే పురాతన కాలంలో మానవుడు ఏ విధంగా జీవించాడు అనేది పరిశోధించడం లేదా అన్వేషించడం అనేది చరిత్ర తెలియజేస్తుంది. మరి చరిత్ర పితామహుడు అంటే ఎరిటోడస్. ఎవరండి? ఎరిటోడస్. చరిత్రలో ముఖ్యంగా ఏం తెలియజేస్తుంది మనకు అంటే కాంసయుగం కాలంలో ఉన్నటువంటి సింధునాగ కాలంలో ఉన్నటువంటి ప్రవర్తన విధానం ఎలాగా ఉంది, మరియు మౌర్యుల కాలంలో ఉన్నటువంటి కట్టడాలు ఏంటి, మౌర్యుల కాలంలో రాజుల విధానం ఏ విధంగా ఉంది, మరి గుప్తుల కాలంలో పరిపాలన ఏ విధంగా ఉంది, ఈ విధంగా చరిత్రలో అనేక అంశాలు అధ్యయనం చేస్తుంది చరిత్ర అనేది. సో మానవుని యొక్క నాగరికత పరిణామాల గురించి తెలియజేస్తుంది చరిత్ర. నెక్స్ట్ పౌరాణిక శాస్త్రం అంటే ఇక్కడ ఏంటి సాంఘిక శాస్త్రము మరియు ఇక్కడ పౌరాణిక శాస్త్రం మధ్య సంబంధం ఏంటి, సో సాంఘిక శాస్త్రం మరియు పౌరాణిక శాస్త్రం మధ్య సంబంధం ఏంటి. ఇక్కడ సాంఘిక శాస్త్రానికి పౌరాణిక శాస్త్రం సంబంధం ఏంటి సరే అంటే ఇక్కడ వాస్తవానికి ఇక్కడ దీన్ని రాజనీతి శాస్త్రాన్ని ఏమంటాము రాజకీయ శాస్త్రం అంటాం, లేదా రాజనీతి శాస్త్రం అంటాం. దీన్ని ఏమంటాము రాజనీతి శాస్త్రంగా పిలుస్తాం, అంటే పొలిటికల్ సైన్స్ అని పిలుస్తాం, అంటే రాజకీయ శాస్త్రంగా పిలుస్తాం. ఇక్కడ ఈ పౌరాణిక శాస్త్రాన్ని అంటే పౌర శాస్త్రం అంటాం, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం సివిక్స్ అంటాం, ఆంగ్లంలో ఏమంటాం సివిక్స్ అంటాం. ఈ యొక్క సివిక్స్ అనేటువంటి భాషా పదం అనేది సివిటాస్ అనేటువంటి లాటిన్ భాషా పదం, ఏ భాషా పదము ఇక్కడ లాటిన్ భాషా పదం నుంచి తీసుకోబడింది, సివిటాస్ అనేటువంటి లాటిన్ భాష నుంచి తీసుకోబడింది. చూడండి ఇక్కడ జియోగ్రఫీ మనకు ఉన్నటువంటి ప్రధానంగా 4, సో సాంఘిక శాస్త్రంలో ప్రధానంగా 4 ఉంటాయి. ఏంటి? భౌగోళిక శాస్త్రము, చరిత్ర, సో పౌరశాస్త్రము, నెక్స్ట్ అర్థశాస్త్రము. ఇక్కడ మనకు ఒక బండబూర్తి ఏంటంటే సో ఇక్కడ సివిక్స్ ఒకటే లాటిన్ భాష పదము, మిగిలినటువంటి జియోగ్రఫీ కానీ చరిత్ర కానీ అర్థశాస్త్రం కానీ ఇవి ఆంగ్ల పదాలు అయినప్పటికీ ఏ భాషను తీసుకోబడింది అంటే గ్రీకు భాష పదాలు తీసుకోబడింది. ఆ 3 కూడా గ్రీకు భాష పదాలు. ఒక సివిక్స్ మాత్రమే లాటిన్ భాష పదము, మిగిలిన అన్ని పదాలు ఎక్కడ నుంచి తీసుకోబడి అంటే గ్రీకు భాషా పదం నుంచి తీసుకోబడింది. ఇక్కడ సివిటాస్ అంటే లాటిన్ భాషలో అర్థం ఏంటి, సో సివిటాస్ అంటే అర్థం ఏంటంటే పురము లేదా నగరము, అంటే ఆ యొక్క నగరం గురించి ఒక రాజ్యము గురించి ఇక్కడ ఏంటంటే రాజ్యము గురించి అధ్యయనము, ఏంటి రాజ్యము గురించి అధ్యయనము, ఒక నగరాన్ని గురించి అధ్యయనము, ఆ విధంగా ఉంటుంది. మరి ఇక్కడ పౌరాణిక శాస్త్రము లేదా రాజనీతి శాస్త్ర పితామహుడు అంటారు, రాజనీతి శాస్త్రం. మరి రాజనీతి శాస్త్ర పితామహుడు అవుతారు అంటే అరిస్టాటిల్. ఎవరండి? అరిస్టాటిల్. మరి ఇక్కడ ముఖ్యంగా ఈ పౌరశాస్త్రం ఏం చేస్తుంది, ఉత్తమ పౌరులుగా ఎలా తయారు కావాలి, మరియు ఇక్కడ అనేక అంశాలు అంటే ప్రభుత్వాలు ఇక్కడ ఏం తెలియజేస్తుంది, ప్రభుత్వాల గురించి తెలియజేస్తుంది, ప్రభుత్వాల గురించి మరియు స్థానిక అంశాల గురించి, స్థానిక ప్రభుత్వాల గురించి మరియు హక్కుల గురించి, అంటే ప్రాథమిక హక్కులు కానీ, సో హక్కులు, ప్రాథమిక హక్కులు, మానవ హక్కులు,
మరియు విధుల గురించి తెలియజేస్తుంది. పౌరశాస్త్రం ఏం తెలియజేస్తుంది? హక్కులు, విధులు మరియు రాజ్యాంగం ఏం తెలియజేస్తుంది? పౌరశాస్త్రంలో రాజ్యాంగం ఈ రాజ్యాంగం అనేటువంటి అంశం మరియు వీరి యొక్క న్యాయం గురించి, అంటే సమాజము, న్యాయము మరియు సమన్వయము అదేవిధంగా ప్రజాస్వామ్యము అనే అంశాలన్నీ కూడా ఈ పౌర్ణమి శాస్త్రంలో తెలియజేస్తుంది. కాబట్టి సాంఘిక శాస్త్రానికి ఇక్కడ పౌర్ణమి శాస్త్రానికి మధ్య సంబంధం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ సాంఘిక శాస్త్రం అంటే ఏంది? మానవుని ప్రవర్తన అధ్యయనం, అంటే మానవుని గురించి అధ్యయనం చేస్తాం. ఆ మానవుని యొక్క అనేక పరిణామాలు చేస్తాం, అనేక పనులు చేస్తూ ఉంటాడు. ప్రభుత్వాలుగా, స్థానిక ప్రభుత్వాలు గాను అంటే హక్కులు అనుభవిస్తూ ఉంటాడు. హక్కులు అనుభవించడం మీరు కూడా నిర్వహించాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి సాంఘిక శాస్త్రానికి పౌర్ణమి శాస్త్రం సంబంధం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అర్థశాస్త్రం, అంటే ఇక్కడ సాంఘిక శాస్త్రానికి అర్థశాస్త్రం మధ్య సంబంధము. సాంఘిక శాస్త్రానికి మరియు అర్థశాస్త్రానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి చూసినట్లయితే, ముఖ్యంగా మానవుడు ప్రవర్తనలో భాగంగా ఆర్థిక కార్యకలాపాలతో కూడా సంబంధం ఉంటుంది. అందువల్ల సాంఘిక శాస్త్రానికి అర్థశాస్త్రం మధ్య దగ్గర సంబంధం ఉంటుంది. ఇక్కడ అర్థశాస్త్రాన్ని ఇంగ్లీష్ ఏమంటాం? ఎకనామిక్స్ అంటాం. ఇది ఒక ఆంగ్ల పదం, ఎకనామిక్స్ అనే ఆంగ్ల పదం. సో ఓక్యోనామస్ అనేటువంటి గ్రీక్ భాష పదం తీసుకోబడింది. సో ఓక్యోనామస్ అనేటువంటి గ్రీకు భాషా పదం. ఏ భాషా పదము? సో గ్రీకు భాషా పదాల నుంచి తీసుకోబడింది. గ్రీకు భాషా పదాలు. ఈ గ్రీకు భాషా పదాలు అసలు ఓక్యోనామిక్స్ అంటే ఏంటంటే గృహ నిర్మాణ శాస్త్రము అంటాం. ఏమంటాము? ఓక్యోనామిక్స్ అంటే ఏంటంటే గృహ నిర్మాణ శాస్త్రము. నిర్వహణ శాస్త్రము అని పిలుస్తాం. నిర్మాణ శాస్త్రం, ఓకేనా? గృహ నిర్మాణ శాస్త్రంగా పిలుస్తూ ఉంటాము. గృహ నిర్మాణ శాస్త్రం అంటే ఇక్కడ అర్థశాస్త్రం ఏం చేస్తుంది? మానవుని యొక్క ఆర్థిక కార్యకలాపాలు, అంటే ఒక దేశ ఆర్థిక వనరులు ఏ విధంగా ఉన్నాయి, ఒక రాష్ట్ర ఆర్థిక వనరులు ఏ విధంగా ఉన్నాయి, ఆ దేశంలో ఉన్నటువంటి సంపద ఏ విధంగా ఉంది, ఈ యొక్క అర్థశాస్త్రం తెలియజేస్తుంది. ఆ దేశ ఆర్థిక మనుగడకు మానవుడు ఏ విధంగా సాధన కొనసాగిస్తున్నాడు అనేది కాబట్టి అర్థశాస్త్రంలో మనం తెలియజేస్తుంది. అంటే మానవుని యొక్క కోరికలు, మానవుని యొక్క అపరిణ కోరికలు, సంపద, డిమాండ్, సప్లై మరియు సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై, దీంతో పాటుగా జాతీయ ఆదాయము మరి ఇవన్నీ అంశాల గురించి తెలియజేస్తుంది అర్థశాస్త్రం. ఏం తెలియజేస్తుంది? ఇవన్నీ కూడా తెలియజేస్తుంది. అంటే కాబట్టి ఈ సాంఘిక శాస్త్రానికి అర్థశాస్త్రం మధ్య సంబంధం ఉంటుంది. అంటే మానవుని యొక్క కోరికలు ఏ విధంగా ఉన్నాయి, మానవుని యొక్క గృహ నిర్మాణ శాస్త్రం ఏ విధంగా ఉంది, మానవుని యొక్క ఇక్కడ వనరులు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాడు, మానవుడు వనరులు ఎలా ఉపయోగించుకుంటున్నాడు అనే అంశాలు ఇక్కడ చేస్తుంది. నెక్స్ట్ అంటే సాంఘిక శాస్త్రము, సమాజ శాస్త్రం అన్నట్టు. సో ఇక్కడ ఏంటి? సాంఘిక శాస్త్రము మరియు సో ఏంటంటే సమాజ శాస్త్రం. అంటే సాంఘిక శాస్త్రానికి సమాజ శాస్త్రానికి మధ్య సంబంధం ఏమేమి వస్తారంటే, ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి సమస్యలు అర్థం చేస్తుంది. అంటే మానవుడు సమాజంలో ఉండగలుగుతున్నాడు, మానవుడు సమాజంలో ఉన్నటువంటి కొత్త పరివర్తన అంశాలు, ఆ సమాజంలో కొన్ని సమస్యలు సృష్టించడానికి ప్రధాన కారణం మానవుడు. కాబట్టి సమాజంలో సమస్యల గురించి అధ్యయనం చేస్తుంది సమాజశాస్త్రం. మరియు సమాజంలో ఉన్నటువంటి సంప్రదాయాలు ఏమున్నాయి, ఆచారాలు ఏమున్నాయి, సంప్రదాయాలు ఆచారాలు మరియు ఈ సమాజశాస్త్రం తెలియజేస్తుంది. సంఘాల ఏర్పాటు, సంఘాల యొక్క నిర్వహణ, అంటే సమాజంలో వివిధ అంశాల యొక్క వాటి యొక్క నిర్వహణ ఎలా చేస్తాడు, నిర్వహణ అనేది ఎలా చేస్తాడు, ఎలా విధంగా చేస్తాడు నిర్వహణ. మరియు వివిధ సంస్థలతో, అంటే వివిధ సంఘాలతోని స్నేహభావం కలిగి ఉండడం. అంటే మానవుడు వివిధ సంస్థలతోని లేదా సంఘాలతోని అంటే స్నేహభావంతో కలిగి, అంటే సహకారము, స్నేహభావంతో ఇతర ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి సాంఘిక శాస్త్రానికి సమాజ శాస్త్రానికి సంబంధం ఉంటుంది. నెక్స్ట్ ఏమన్నాడు? సాంఘిక శాస్త్రము, సామాన్య శాస్త్రము. అంటే సైన్స్ కు సోషల్ కు సంబంధం ఏంటి? వాస్తవానికి సోషల్ ఏం చేస్తుంది? సమాజము మానవుని మధ్య సంబంధం వేస్తుంది. అంటే సమాజం అంటే ఏంటి? మానవుని మధ్య సంబంధం ఎట్లున్నది? సమాజానికి సాంఘిక శాస్త్రం అనేది సమాజానికి అంటే మానవుని మధ్య సంబంధం తెలియజేసేది సాంఘిక శాస్త్రం. కానీ ఇక్కడ సామాన్య శాస్త్రం ఏం తెలియజేస్తుంది? ప్రకృతి, జంతువులు, జీవశాస్త్రము అంటే జీవుల అధ్యయనం తెలియజేస్తుంది. అంటే సామాన్య శాస్త్రం ఏం తెలియజేస్తుంది? జీవుల గురించి తెలియజేసేది సామాన్య శాస్త్రం. మరి సాంఘిక శాస్త్రం ఏం చేస్తుంది? సమాజము మానవుని మధ్య సంబంధం,
సమాజం మరియు మానవుని మధ్య సంబంధం ఏ విధంగా ఉంది తెలియజేస్తుంది సాంఘిక శాస్త్రం అయితే. సామాజిక శాస్త్రం ఏం తెలియజేస్తుంది? ప్రకృతిలో ఉన్నటువంటి జంతువులు, బ్యాక్టీరియాలు, సూక్ష్మజీవులు అంటే జీవులు, వివిధ రకాల జీవుల గురించి తెలియజేసేది సామాన్య శాస్త్రము. ఈ యొక్క సాంఘిక శాస్త్రం ఏంది? ఆచరణ యోగ్యమైనది, అంటే ఆచరణ యోగ్యంగా ఉంటుంది ఇది, అంటే మనము పాటించడానికి వీలు ఉంటుంది. ఇది సామాన్య శాస్త్రం ఎలా ఉంటుందంటే ప్రయోగాలు చేస్తాం. సామాన్య శాస్త్రం అంటే ఇక్కడ సామాన్య శాస్త్రం ఏం చేస్తాం? ప్రయోగాలు చేస్తాం. అంటే వివిధ రకాల ప్రయోగాలు, అంటే పుష్పాల గురించి ప్రయోగాలు కానీ, జంతువుల గురించి ప్రయోగాలు కానీ, వివిధ రకాల ప్రయోగాలను మనం నిర్ధారణ చేయడానికి అవకాశం ఉంటుంది సామాన్య శాస్త్రం. అంటే అది సాంఘిక శాస్త్రం అయితే ఆచరణ యోగ్యం. ఇది సాంఘిక శాస్త్రం అనేది సామాజిక అంశాలకు తెలియజేస్తుంది. సామాజిక అంశాలు, సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాల అంశాల గురించి తెలియజేసేది సాంఘిక శాస్త్రం అయితే. సామాన్య శాస్త్రం అనేది భౌతిక ప్రపంచ అధ్యయనము, అంటే భౌతిక వస్తువులు, ఆ భౌతిక వస్తువులు మరియు ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ భౌతిక ప్రయోగాలు, భౌతిక అంశాలు ఉన్నటువంటి ప్రయోగాల గురించి తెలియజేసేది సామాన్య శాస్త్రం తెలియజేస్తుంది. ఇక్కడ సాంఘిక శాస్త్రం అనేది ఇక్కడ ప్రత్యక్ష సర్వేలు కూడా నిర్వహించవచ్చు. అంటే ప్రత్యక్షంగా సర్వేలు నిర్వహించవచ్చు, ఇంటర్వ్యూ చేసి ప్రత్యక్షంగా సర్వే చేసి ఇంటర్వ్యూలు చేసి నిర్ధారణ చేయొచ్చు. ఒక సమాజం ఏ విధంగా ఉంది, ఆ ప్రాంతంలో సర్వేలు నిర్వహించి మరి ఆ ప్రాంతంలోని ఇంటర్వ్యూ నిర్వహించి వారి యొక్క విధి విధానాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అనే అంశాలు అనేది ఇక్కడ ఈ సాంఘిక శాస్త్రంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ సామాన్య శాస్త్రం ఏం చేస్తారంటే ప్రయోగాలు చేస్తారు. అంటే ఇక్కడ ప్రయోగాలు ఏ విధంగా చేస్తున్నాము? కాంతి అంటే రుజుమార్గంలో ప్రవేశిస్తుందా అనే ప్రయోగం చేస్తున్నాం. అదేవిధంగా ఈ సామాన్య శాస్త్రం ఏంటంటే ఇక్కడ గుండె యొక్క వేగం ఏ విధంగా ఉంది, గుండె యొక్క వాటిని అంటే గుండె పనితీరు విధానము ప్రయోగం చేయగలుగుతాం. అంటే నెక్స్ట్ పరిశీలిస్తున్నాం. ఏం చేస్తున్నాము అంటే ప్రయోగాలు పరిశీలనకు పనిచేస్తుంది సామాన్య శాస్త్రము. ఇది ప్రత్యక్ష సర్వేలు, ఇంటర్వ్యూలు నిర్ధారణ అవకాశం ఉంటుంది సాంఘిక శాస్త్రం. ఇది సాంఘిక శాస్త్రానికి సామాన్య శాస్త్రం ఉన్నటువంటి డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి సాంఘిక శాస్త్రము మరియు సామాజిక శాస్త్రానికి ఉన్నటువంటి మధ్య సంబంధం ఏంటో చూద్దాం. ఇక్కడ సాంఘిక శాస్త్ర పరిధి ఎలా ఉంటుందంటే ఇది సాంఘిక శాస్త్రం ఏం తెలియజేస్తుంది? మానవుడు మరియు సమాజానికి మధ్య సంబంధం, మానవునికి సమాజానికి మధ్య సంబంధం తెలియజేస్తుంది సాంఘిక శాస్త్రము. సామాజిక శాస్త్రం ఏం తెలియజేస్తారంటే ముఖ్యంగా సిద్ధాంతాలు తెలియజేస్తుంది. సామాజిక శాస్త్రం ఏం తెలియజేస్తుంది? సిద్ధాంతాలు, ఆచారాలు మరియు ఉన్నత విలువలు తెలియజేస్తుంది సామాజిక శాస్త్రం. ఇక్కడ సాంఘిక శాస్త్ర పరిధి ఎలా ఉంటుందంటే అనంతంగా ఉంటుంది. సాంఘిక శాస్త్ర పరిధి అనేది అనంతంగా ఉంటుంది. ఇది స్థాయిలో ఉంటుంది. సాంఘిక శాస్త్ర పరిధి అనేది అంటే ఇది అనంతంగా ఉన్నప్పటికీ పాఠశాల స్థాయిలో ఉంటుంది. సామాజిక శాస్త్రం అనేది డిగ్రీ ఆ స్థాయిలో ఉంటుంది. అంటే రాజనీతి సిద్ధాంతాలు మరి ఉన్నతమైనటువంటి సిద్ధాంతం తెలియజేస్తుంది సామాజిక శాస్త్రం. ఇక్కడ సాంఘిక శాస్త్రం అనేది నిర్బంధము, సంక్షిప్తంగా ఉంటుంది. అంటే నిర్బంధ అంశాలు మరియు సంక్షిప్తమైన వివరణ ఇవ్వగలుగుతుంది సాంఘిక శాస్త్రము. మరి సామాజిక శాస్త్రం ఎలా ఉంటుందంటే సిద్ధాంతపరమైనదిగా ఉంటుంది సామాజిక శాస్త్రం. అనేకమైనటువంటి సిద్ధాంతాలు తెలియజేసేది సామాజిక శాస్త్రము. అంటే ఉన్నత విద్యకు సంబంధించినది సామాజిక శాస్త్రము. ఇక్కడ ప్రాథమిక విద్యకు సంబంధించింది అంటే ప్రాథమిక స్థాయికి సంబంధించింది సాంఘిక శాస్త్రము. ఇక్కడ అందుకని పాఠశాల స్థాయిలో సంబంధించినది సాంఘిక శాస్త్రం అయితే ఇక్కడ ఉన్నత స్థాయి అంటే డిగ్రీ ఆ పై స్థాయిలో నేర్చుకునేది సామాజిక శాస్త్రాలు. ఇక్కడ ఈ సాంఘిక శాస్త్రంలో పిల్లవాని యొక్క ప్రవర్తనలో మార్పు రావడానికి అవకాశం యోగ్యంగా ఉంటుంది, ఇక సంక్షేమంగా ఉంటుంది. మరి ఈ సాంఘిక శాస్త్రంలో అనేక అంశాలు తెలియజేస్తాయి. సాంఘిక శాస్త్రంలో భౌగోళిక శాస్త్రము మరియు సాంఘిక శాస్త్రంలో ఉన్నటువంటి చరిత్ర, పౌరాణిక శాస్త్రము, అర్థశాస్త్రము ఆ విద్యార్థి యొక్క పూర్తి మార్పుకు దోహదపడుతూ ఉంటుంది సాంఘిక శాస్త్రము. సామాజిక శాస్త్రం అనేది ఉన్నత స్థాయి భావాలు ఏర్పడే కోసము ఉపయోగపడుతుంది. అంటే ఈ పాఠశాల స్థాయిలో ఉంటుంది, ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఇది ఆచరణ యోగ్యంగా ఉంటుంది సాంఘిక శాస్త్రం అనేది. ఇది సైద్ధాంతిక భావాలు కలిగి ఉంటుంది సామాజిక శాస్త్రం. అంటే సైద్ధాంతిక భావాలు అంటే సిద్ధాంత పరంగా ఉంటుంది మరియు సైద్ధాంతిక భావాలు కలిగి ఉన్నది సాంఘిక శాస్త్రం. ఇక్కడ సమైక్య విధానంలో పనిచేస్తుంది సాంఘిక శాస్త్రం అనేది. అంటే సమైక్య విధానంలో ఇక్కడ ఏమిటి సమైక్య విధానము? దీనిలో అనేక అంశాలు అంటే నిగూఢమై ఉంటున్నాయి. కాబట్టి ఇది సమైక్య విధానంలో ఉంటే ఇది సామాజిక శాస్త్రం అనేది కొత్త విషయాలు కనుగొనడంలోను, కొత్త సూత్రాలు కనుగొనడంలోను, సిద్ధాంతాలు కనుగొనడంలోను ఉపయోగపడుతుంది సామాజిక శాస్త్రం. అంటే కొత్త విషయాలను కనుగొనడంలో, కొత్త సూత్రాలు కనుగొనడంలోను, కొత్త సిద్ధాంతాలను కనుగొనడంలో ఉపయోగపడుతుంది సామాజిక శాస్త్రము. ఇక్కడ సమైక్య విధానంలో పనిచేస్తుంది సాంఘిక శాస్త్రము. ఓకేనా? అంటే ఇక్కడ సోషల్ సైన్సెస్ కాబట్టి ఇక్కడ ఇదేమో అంటే కింది స్థాయి సంబంధించింది. అంటే ఇక్కడ
ప్రాథమిక స్థాయి సంబంధించింది, ఇది ఉన్నత స్థాయి సంబంధించింది. దీని పరిధి నిర్బంధంగా ఉంటుంది, ఇది సిద్ధాంతపరంగా ఉంటుంది. మరి ఇక్కడ ఏమన్నాడు, ఆచరణ యోగ్యమైనది అన్నాడు, ఇది సైద్ధాంతికపరమైనది మరియు సిద్ధాంతపరమైనదిగా ఉంటుంది. ఇక్కడ భావాలు ఎక్కువగా ఉంటాయి, భావనలు తక్కువగా ఉంటుంది. ఏది సాంఘిక శాస్త్రంలో మనకు ఉన్నటువంటి ఇది సాంఘిక శాస్త్రము మరియు ఇతర శాస్త్రంలో ఉన్నటువంటి సంబంధాలు. సో థ్యాంక్ యూ టు ఆల్.